క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున దేవుని వాక్యములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మళ్ళీ ఈ మాటని చదువుతూ ఉన్నాను. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మన ప్రేమను గూర్చి యోహాను వ్రాస్తూ ఉన్నాడు. మనం ఎలాగూ ప్రేమించాలి అనగా, ప్రభు మన కోసం ప్రాణం పెట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కదా, మనం కూడా ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము, అంతగా ప్రేమించాలి అని యోహాను రాశాడు. తరువాత ఈ జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి ఎంతమాత్రమును కనికరం చూపకపోతే అది ప్రేమ కాదు, దేవుని ప్రేమ కాదు. కాబట్టి సహకరించి సహాయం చేసి ప్రేమించాలని వ్రాయబడి ఉంది. దానికి పరాకాష్ఠన అన్నట్లుగా 18వ వచనంతో, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అన్నాడు. మాట వరుసగా అయ్యో అని సానుభూతి చూపటం, ఏదైనా చేయగలిగిన శక్తి కలిగి ఉండి కూడా కేవలం మాట అయ్యో అని దాటి వెళ్ళడం. నాలుకతోనూ ఒక మాటనే కాదు, ఇక దగ్గర కూర్చొని కేవలము మాటల చేత ఊరడించడం, ఓదార్చటం, ఇది కూడా అంతగా పనికిరాని విషయమే అని గుర్తుంచుకోవాలి. ఎందుకు? నీవు చేతనైన సహాయం చేయగలిగిన అర్హత, స్తోమత నీకు ఉన్నప్పుడు దాన్ని చెయ్యి. ఈ యోగ్యత, ఈ అర్హత ఈ క్షణం కోసమే, ఈ అవసరత కోసమే దేవుడు నీకు ఇచ్చాడేమో. దేవుడు సహాయం చేస్తాడు అని అంటే డైరెక్ట్గా ఆయన వచ్చి సహాయం చెయ్యడు కదా, ఆయన మనుషుల ద్వారా సహాయం చేస్తాడు, వారిని ప్రేరేపిస్తాడు, వారిని దర్శిస్తాడు. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్నట్లుగా మాటతో నాలుకతో సానుభూతి చూపి అయ్యో అని ఒక మాట అని కాక ఆదుకుందాం, చేతనైనంత మట్టుకు చేద్దాం. అదే దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి విషయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలను చూద్దాం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ఇక్కడ కూడా సహోదరుడైనను సహోదరి అయినను అనే మాట వ్రాయబడి ఉంది. 2000 ఏళ్ల క్రితం రాశారు కాబట్టి ఒకవేళ వారు ఆ పదాన్ని అక్షరార్థకంగా కూడా ఉపయోగించారేమో. ఎవరైనా నిరుపేదలైనప్పుడు, సరైన వస్త్రాలకు కూడా నోచుకున్నప్పుడు, లేక లిటరల్గానే అక్షరార్థకంగానే దిగంబరిగా ఉన్నారేమో. వారు విశ్వాస గృహమునకు చెందినవారు. కొందరు ఈ సంగతిని ఆలోచించాలి. ఆయన నమ్ముకుంటే అన్నీ పెరిగిపోతాయి, ఆయన నమ్ముకుంటే సకల భాగ్యాలు, సకలైశ్వర్యాలు కలుగుతాయి అని భావించో భ్రమించో ఈ దారిలోనికి వస్తున్నారు. రాకండి.
ఇది భౌతికమైన మేళ్లను చేకూర్చేది కాదు. దీని పునాది, ఈ మార్గం యొక్క పునాది ఏమిటంటే ఇది మొదట ఆత్మ సంబంధమైనది. ఆ ఆలోచనతో రండి, అంచనాలతో కాదు. ఆయన నమ్ముకుంటే ఏం కలుగుతుందో, ఏం మేలో, ఏదో కాదు కాదు కాదు. ఆయన నమ్మితే కలిగే ప్రయోజనం ఏంటో దేవుని వాక్యం చాలా స్పష్టంగానే చెప్పింది. అది పరిశుద్ధత, దాని అంతం నిత్య జీవం. ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన కలిగేటువంటి మొదటి ఫలం పరిశుద్ధత, దాని అంతం నిత్య జీవం. ఆ మాటనే కాదు దేవుని వాక్యం మనకు తెలియజేసేది. రోమాపత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఈ 2 వచనాలు చదువుతున్నాను. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను అంటే పాత జీవితపు క్రియల వలన. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. లోగడ ఈ పాపకార్యాలను జరిగించినందుకు మీరు సిగ్గుపడుచున్నారు కదా. వాటి అంతము మరణమే. 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. దాని అంతము నిత్య జీవం. అర్థమైంది కదా. పాపములో క్రీస్తు నెరగక బ్రతుకుచున్నటువంటి వాని యొక్క జీవితం యొక్క ఫలం ఏమిటి అని అనగా 21వ వచనం ప్రకారం అది సిగ్గు. ఇప్పుడేమిటి అని అనగా పరిశుద్ధత. అప్పుడు అపవిత్రత, ఇప్పుడు పరిశుద్ధత. అప్పుడు దాని అంతం మరణం, ఇప్పుడు దీని అంతం నిత్య జీవం అనగా పరలోకం. అందువలన ప్రియులారా, మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలసిన అసలు కారణం ఏమిటంటే పరసంబంధమైన కారణమును బట్టి, ఈ లోకం తర్వాత విడిచిన తర్వాత జరగబోయే దానిని బట్టి, దానికోసం మనము ప్రభువునందు విశ్వసించాలి. ఇక్కడ దరిద్రులు కనిపిస్తూ ఉన్నారు. దిగంబరులు అని వారిని గూర్చి వ్రాయబడి ఉంది. అట్టి వారు నీకు కనిపిస్తే సంఘంలో, ఆ మాటకొస్తే సమాజంలో కూడా నీకు కనపడితే వారితో సమాధానంగా వెళ్ళండి. బాగున్నారు కదూ, అంత బాగానే ఉంది కదూ. వారి అవసరత నీకు తెలిసినప్పుడు కూడా అంత బాగానే ఉంది కదూ అని మాటతో కాక, లేక నాకేం పట్టింది అనే నిర్లక్ష్యంతో కాక సమాధానంగా వెళ్ళండి, చలిగాచుకోండి, తృప్తి పొందండి. సహాయం చేయటానికి చేత కాకపోతే సలహా ఇవ్వకుండా ఉండటం మంచిది. అంటే చేతనైన సహాయం చేయగలిగి ఉన్నప్పటికీ కూడా, సహాయం చేయగలిగిన స్తోమత ఉన్నప్పటికీ కూడా, సహాయం చేయగలిగిన స్థితి ఉండి కూడా నీకు సహాయం చేయడానికి మనసు రాకపోతే సలహా ఇవ్వకూడదు. మాత్రపు చలిగాచుకోవటం వాళ్లకు తెలుసు, సమాధానంగా ఉండటం వాళ్లకు తెలుసు, తృప్తి పొందడం కూడా వాళ్ళకు తెలుసు. లేకనే కదా అట్లుండేది. కొందరిని దేవుడు సమాజంలో దరిద్రులుగా ఎందుకు ఉంచాడంటే ధనవంతుల దాతృత్వాన్ని పరీక్షించడానికి. మరిచిపోకండి. అంత నాకే అంటూ బతకటం అది స్వార్థం. క్రీస్తు ఆయన త్యాగమూర్తి, పరలోకాన్ని త్యాగం చేసినవాడు. తనకు కలిగినదంతా మన కోసం ఆయన త్యాగం చేశాడు, ఆఖరికి ప్రాణాన్ని సహా. అందుచేత ఆయనందు విశ్వసించిన వారు మాటతో కాదు ప్రేమించాల్సింది, క్రియతో ప్రేమించాలి. నీ చేతనైనంత మట్టుకు, చేయుటకు నీ చేతనైనంత మట్టుకు సంఘము పట్ల, విశ్వాస గృహమునకు చెందిన వారి పట్ల, సాటి విశ్వాసుల పట్ల ఆ పని చెయ్యాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి
మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషించి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదాం. అందరి ఎడల మేలు చేద్దాం. విశేషించి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, విశ్వసించిన వారి ఎడల మేలు చేద్దాం. ఇది దైవ గ్రంథం మనకు చెబుతున్నటువంటి విషయం. కాబట్టి మనం ఇట్టి ఉపకారం చేయాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ సంగతిని మనం మరువకుందుముగాక. ఈ సంగతిని మనం మరువకుందుముగాక. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న శ్రేష్టమైన సంగతి ఏమిటి అనగా, మనము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో ప్రేమిద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. చాలా మాటలు వ్రాయబడ్డాయి ఇందువలన అని అంటూ. ఇందువలన అనగా మనము క్రియ ద్వారా ప్రేమించటం వలన సత్య సంబంధులం. సత్య సంబంధిలో కపటం ఉండదు. నాలుకతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ అనే మాట వ్రాయబడింది. ఒక మాట ఇలాగున గుర్తుకు తెచ్చుకోవాలి. అదేంటంటే యోహాను సువార్త 4:24లో వ్రాయబడిన మాట, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆరాధన సత్యముతో, ప్రేమ సత్యముతో, మానవుల ఎడల సత్యముతో, దేవుని ఎడల సత్యముతో. కాబట్టి మన ప్రేమలో సత్యం ఉండాలి, అనగా యథార్థత అని అర్థం. కపటం లేకుండా ఉండాలి. అలాగున ప్రేమించండి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమి ఆశించకుండా, అనడానికి అవకాశం కోసం కాదు. అంటే ఇప్పుడు మనం ఏమైనా చేస్తే రేపు పొద్దున అనడానికి అవకాశం ఉంటుంది అనే భావంతో కాక, సత్యముతో, నిష్కాపట్యముతో మనము మేలు చేయవలసిన వారమై ఉన్నాం. సత్యముతో ప్రేమిద్దాం. ఎందును బట్టి మనం సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడై, దేవుడు మన హృదయం కంటే గొప్పవాడై సమస్తముని ఎరిగి ఉన్నాడు. అర్థమైంది ఈ మాట? దేవుడు మన హృదయం కంటే గొప్పవాడై సమస్తముని ఎరిగి ఉన్నాడు. మనం అంటే మన హృదయం గొప్పది. ఎందుకు గొప్పది? దీని సంగతి ఎవరికి తెలియదు. అంటే మన హృదయం యొక్క ఆలోచన, తలంపులు ఇవన్నీ కూడా ఎవరికి తెలియవు. ఆ వ్యక్తికి తప్ప ఇంకెవరికి తెలియవు. అతడు చెబితే తప్ప ఇంకెవరికి తెలియవు. అతని హృదయంలోనికి వెళ్ళి ఆలోచనలను చూడగలిగిన వారెవరూ లేరు. అతని మనస్సును తొంగి చూడగలిగిన వారెవరూ లేరు. తెలుసుకొనగలిగిన వారెవరూ లేరు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఏదో కొంచెం తెలుసుకొనగలుగుతాడు. కానీ అతని మనస్సులో ఉన్నది ఎవరు తెలుసుకోలేరు కదా. అలాగున తెలుసుకోలేకనే కదా ఫ్రెండ్స్ చేతిలో హతులవుతుంది. అలాగున తెలుసుకొనలేకపోవటాన్ని బట్టి కదా ద్రోహం జరుగుతుంది. మనస్సులో ఉన్నదాన్ని మర్మంగా ఉంచుకోవటం వలననే కదా ఎరుగక వారి చేతిలో పడేది. హృదయం గొప్పది. కానీ దేవుడు మన హృదయం కంటే గొప్పవాడై, ఎందుకంటే ఆయన మన హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి, మనకంటే గొప్పోడు ఆయన. మన హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదు కాబట్టి మన హృదయం గొప్పది. కానీ మన హృదయం కంటే ఆయన గొప్పవాడు, అందరిని ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఏ మనుషుడు ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆయన మన హృదయాన్ని ఎరిగినవాడు, అధికుడు గనుక మన హృదయం ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చెయ్యునో, మన హృదయం ఏ ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేస్తూ ఉందో
ఆ విషయాలన్నిటిలో కూడా మనల్ని మనం సరి చేసుకుంటే చాలా అవసరమని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనల్ని సరి చేసుకుందాం. ఏ విషయంలో మన యందు మన హృదయం దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము, సరిచేసుకొందము అనే మాట వ్రాయబడి ఉంది. మన హృదయం, మన మనసాక్షి ఎంత గొప్పదో మనకు తెలుసు కదా. ప్రపంచంలో ఏదైనా మర్మం ఉందంటే మనల్ని గూర్చిన మర్మం మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. మన మనస్సు మర్మం గొప్పది, అది ఎక్కడ దొరికేది కాదు. ప్రియులారా, మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోతే అంతకంటే మించిన గొప్ప జీవితం మరొకటి లేదు. యోబు ఒక మాట అన్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో, నా ప్రవర్తన అంతటిలో నా హృదయం నన్ను నిందించదు అని అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. నా ప్రవర్తన అంతట్లో నా హృదయం నన్ను నిందించదు. తన స్నేహితులతో పలికిన మాట. నాలో ఏదైనా తప్పు చూస్తే మీరు చెప్పండి అయ్యా, సరిదిద్దుకుంటాను, కానీ నా ప్రవర్తన అంతట్లో నా హృదయం నన్ను నిందించదు. ఐఎమ్ పర్ఫెక్ట్ అని అంటున్నాడు అంతే. ఏదైనా తప్పుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను, కానీ నా హృదయం మాత్రం ఏ విషయంలో నా మీద దోషారోపణ చేయదు. దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, నా యందు భయభక్తులు కలిగిన వాడని, యథార్థ హృదయుడని, నీతిమంతుడు అని, చెడుతనమును విసర్జించిన వాడు అని, అతని వంటి వాడు ఇంకెవడు లేడు అని ఆయనే చెప్పాడు కదా. అసలు ఆయన చెప్పినప్పుడు ఇంకెవరి సాక్ష్యం మనకక్కరా? ఆయనే చెప్తే ఇంకా మనకు చెప్పాల్సిన వారెవరండి? ఎవరు లేరు. అందుకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మన హృదయము మన మీద దోషారోపణ చేస్తే, అది మనం గుర్తుంచుకుందాం, మన హృదయాన్ని దేవుని విషయంలో సమ్మతిపరచుకొనవలసిన అవసరం ఉంది అనేది జ్ఞాపకం చేసుకుందామండి. అక్కడ మన హృదయం సరికావాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, అక్కడ మన జీవితం బాగుపడాలి. ప్రభు దృష్టిలో మనల్ని సరిచేసుకోవటం చాలా మంచి విషయం. అవకాశం ఇచ్చాడు దేవుడు సరి చేసుకోవటానికి. నేను మనుషుల దృష్టికి బాగున్నాను కదా అని తప్పించుకోవద్దు, లేకపోతే ఈ సంగతి ఎవరికి తెలియదు కదా అని తప్పించుకోవద్దు. చాలా బాగా గుర్తుంచుకోవాలి సంగతి. అదేంటంటే, మన హృదయము దేవుడు ఎరిగినటువంటిది. ఆయన మన హృదయము మీద అధికుడు, తప్పించుకోలేం. కాబట్టి ఆయనకు అప్పగించుకోవటం మాత్రమే మనం చేయగలిగింది. దేవా, ఈ విషయంలో నేను దోషిని, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభు ఎదుట మనల్ని సమ్మతిపరుచుకొనుట అవసరం. 21వ వచనం, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల నేను దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. అంటే మనం ధైర్యం గలవారమగుదుము. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకపోతే ధైర్యం గలవాడవుతావు. కొరింథీ మొదటి పత్రిక 4:4లో పౌలు ఇలాగనన్నాడు, నా హృదయం కూడా నా మీద దోషారోపణ చేయదు. అంటే ఆయన అన్నమాట ఏమిటంటే, నా యందు నాకు ఏ దోషము కానరాదు అన్నాడు. చాలా గొప్ప మాట. ఆయన దేవుని దాసునిగా ఈ మాటను రాస్తూ ఉన్నాడు. నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను నన్ను తీర్పు తీర్చువాడు దేవుడు అని అన్నాడు. కానీ తనను గూర్చి తన మట్టుకు తాను సాక్ష్యం ఇచ్చాడే, ఏమని? నా యందు ఏ దోషము కానరాదు అని. మంచి మాటే, వాస్తవమే, సత్యమే కదా. అయినా తానేమి ఒప్పంగట్లేదు. నన్ను తీర్పు తీర్చువాడు దేవుడే. ఇలాంటి మనసాక్షి కలిగి
మన జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, మన యందు దోషారోపణ చెయ్యని యెడల మన హృదయం దేవుని ఎదుట ధైర్యం గల వారము అగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, హృదయం దోషారోపణ చేయటం లేదు అని అంటే మనం ఆయన దృష్టిలో సరిగానే ఉన్నాము అని అర్థం. మనం ఆయన దృష్టిలో సరిగా ఉన్నాము అనంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాము అని కదా. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామని, మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఇక్కడ మొదట మన హృదయం దోషారోపణ లేకుండా చూసుకోవాలి అని, మన హృదయం దోషారోపణ లేకుండా ఉంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాము అని అర్థం. కాబట్టి అట్టి మనము ఏమడిగినా సరే ఆయన వల్ల మనకు దొరుకుతుంది అనే ఒక వాగ్దానం ఇక్కడ చెప్పబడింది, వాస్తవం చెప్పబడింది. అయితే మన యందు ఏ దోషం లేదు, మన హృదయం మనల్ని నొప్పించట్లేదు, కాబట్టి మనం ఏమడిగినా దేవుడు ఇస్తాడంటే దాని అర్థం మనకు నచ్చింది, మనకు దోచింది, మనకి ఇష్టమైంది కాదు కాదు కాదు. ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాం, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం అంటే దాని అర్థం మన దృష్టికి ఇష్టమైనవి అడగటం కాదు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినటువంటి వాడు ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని అడుగుతాడు. ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయుచున్నవాడు ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని అడుగుతాడు. అప్పుడు దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయకపోతే, ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయకపోతే ఏం జరుగుతుంది అని అనగా దేవుని వాక్యం చెబుతుంది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయకపోతే ఆయన వలన మనకేమీ దొరకదు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలను అనున్నదియే. మరలా తిరిగి అదే పాయింట్, ఒకరినొకరు ప్రేమించుకోనండి, దోషారోపణ లేకుండా జీవించండి. ఒకరిని ప్రేమించటం లేదు అనేటువంటి హృదయ కొరత లేకుండా మీరు ప్రేమించండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలను అన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలను గైకొనెడల ఆయన వాని యందు నిలిచి ఉండును, వాడు ఆయన యందు నిలిచి ఉండును అనగా ప్రభు ఆజ్ఞలను గైకొనుచున్నటువంటి వారు ఒకరి యందు ఒకరు నిలిచి ఉంటారు. ప్రభువు యందు తాను, తన యందు ప్రభు నిలిచి ఉంటాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనగలము అని ఉంది. మనం ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆత్మ మూలముగా తెలుసుకొనగలం. ఆ సంతోషం గొప్పది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం అనుసరిద్దాం, మనం ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. మన సాధ్యమైనంత మేరకు మన శక్తి కొలది ఇతరులను ప్రేమిద్దాం. విశ్వాస గృహమునకు చేరిన వారిని ప్రేమిద్దాం. మన ఫలము అదే, మనకు నిలిచి ఉండేది కూడా అదే. అలాగూ చేయుటకు ప్రభు మనకు సహాయమును అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. మా జీవితాలకు మీ వాక్యాన్ని అన్వయించుకుంటున్నాం. మేము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో ప్రేమించినట్లుగా సహాయం చేయండి. మా ప్రభువు మా కోసం ప్రాణం పెట్టినట్లు, మాటతో కాక నాలుకతో కాక క్రియతో ప్రేమించినట్లు మేము కూడా హృదయపూర్వకంగా ప్రేమించుటకు సహాయం చేయండి. మా మనవులు ఆలకించుతురని, మీ మాట వింటున్న వారిని దర్శించి అవసరతలు తీర్చి విశ్వాసమందు పెంచి మీ రాజ్యం కోసం ఎదురు చూచుట్లో వారు పరిపూర్ణులవునట్లుగా సహాయము చేయమని
మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.